ఆర్య, నేను చెప్పేది విను. చెప్పు. వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. ఒకడక్కడి నుండి మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? వెనక నుండి ఈ పక్క. నిన్ను చూశాను, పిలిచాను, కానీ నువ్వు గమనించలేదు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. పర్లేదు కూర్చోండి సార్. సార్ ఏమైనా తింటారు సార్? వద్దు, ఇప్పుడే ఫోన్ చేశాను. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి అలాగే డ్యూటీకి వెళ్ళిపోయాను. అభిషేక్ ఎలా ఉన్నాడు? వాడు ఇప్పుడు పర్లేదు సార్. ట్రీట్మెంట్కి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాడు. నేను ఎఫ్ఐఆర్ గురించి ఇన్స్పెక్టర్కి చెప్పాను. త్వరలోనే అరుణ్ పాండ్యాన్ని జైల్లో పెట్టచ్చు. సరే సార్. నేను ఫాదర్తో కూడా మాట్లాడాను. ఈ సమస్యలన్నీ తీరిపోయాక అభిషేక్ని హోమ్లో చేర్చుకుంటానని చెప్పారు. ఓకే సార్. సరే, ఇక నేను సార్ బయలుదేరుతాను. ఏమైనా కొంచెం తినండి. వద్దు, పర్లేదు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. అలాంటిదేం లేదు సార్. నువ్వు చాలా గొప్ప పని చేసావు బాబు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరుగుతుందిరా? ఇప్పుడు వచ్చేళ్ళింది ఎవరు? జగదాంబ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్. అసలు సమస్య ఏంట్రా ఆర్య? ఇలా చూడు, ఒక చిన్న పిల్లాడు. వాడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు కాపాడాను, అంతే. అసలు నువ్వేం పని చేస్తున్నావు తెలుసా? ఇంకో 2 రోజుల్లో యూఎస్ వెళ్ళాలనే విషయం మర్చిపోయావా? నాకు తెలుసు, బట్ హీ నీడ్స్ హెల్ప్. వాడికి అమ్మ నాన్న ఇద్దరూ లేరు. మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. నువ్వు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాను అనుకుంటున్నావా? సర్లే గాని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను ఇంకా నీతో ఎన్ని తిట్లని తినాలి చెప్పు? నా వల్ల కాదు. అయినా నేను కనిపెట్టేశాను కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకున్నావు, చూసావా? దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్. కానీ కొంచెం భయంగా ఉంది. దేనికి భయపడ్డాం? మంచి పనేగా చేస్తున్నాం. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? లోపలికెళ్ళు, నీకే తెలుస్తుంది. ఏయ్, ఏమండి, అసలు ఎవరండి వీళ్ళందరూ? అక్కడ మాట్లాడండి. దోశ తీసుకురా. వాళ్ళు కూడా దోశలు అడిగారు కదా, వెళ్ళి వెయ్యి. నా ఇంట్లో మీరందరూ ఏం చేస్తున్నారా? నిన్నేరా? ఏంటి హెడ్, ఇదేనా ఇంటికి వచ్చే టైము? రండి. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇది ఎవర్రా మీరు? నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను. తప్పుగా చెప్పావంటే చూడు బంగారం, నేను నీతోనే కదా మాట్లాడుతున్నాను. సరే, నువ్వు తప్పు చేస్తే మీ క్లాస్ టీచర్ ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. వెరీ గుడ్. ఫాదర్ సెబాస్టియన్, ఈ కుర్రాడు సమాధానం కరెక్ట్ గా చెప్పాడు. అవునా? ఏంటన్నా? ఆనంద్ బాబు, చూడు బంగారం, భయపడద్దు. నేనిచ్చిన పనిని కరెక్ట్గా చేయలేదు, అందుకే టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మీ టీచర్ వస్తువు ఒకటే కనబడకుండా పోయింది. దాన్ని ఎవరు తీశారో, అది ఇప్పుడు ఎక్కడుందన్న విషయం నీకు బాగా తెలుసు. అది నీకు తెలుసన్న విషయం టీచర్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు నీకు తెలిసిన ఆ విషయాన్ని చెప్తావా, చెప్పవా? వాడి పేరు ఆర్య, అది మాత్రమే తెలుసు. కానీ వాడు అభిషేక్ని ఎక్కడ దాచాడో ప్రామిస్గా నాకు తెలీదు.